6,000 కొత్తగా కన్ఫర్మ్ అయినాయి. మరణాలు వచ్చేసరికి ఒక 4,000 పెరిగి 2,89,000కి వచ్చింది. అమెరికాలో 19,000 కొత్త కేసులు కన్ఫర్మ్ అయ్యి 13,89,000కి చేరినాయి. 1,000 మరణాలు దాదాపు చాలా రోజుల తర్వాత ఇన్ని తక్కువ వచ్చినాయి. 1,000 మరణాలు జరిగి 82,000కి చేరినాయి. దాదాపు 10 దేశాలు, చైనా 11th ప్లేస్లో ఉంది. ఈ స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే చైనా కన్నా పైన 10 దేశాలు ఉన్నాయి. 1,00,000 పైన కేసులున్న దేశాలు. చైనా 11th ప్లేస్లో ఉంది. నేను 2 days బ్యాక్ చెప్పాను ఇండియా 13th ప్లేస్లోకి వచ్చిందని. ఇప్పుడు ఇవాళకి వచ్చేసరికి 12th ప్లేస్లో వచ్చింది. సో 10 దేశాలు 1,00,000 పైన ఉన్నాయి. 11th ప్లేస్లో చైనా ఉంది. 12th ప్లేస్లో భారతదేశం వచ్చింది. అంటే నెంబర్స్ పరంగా వచ్చేసరికి హైయెస్ట్ పరంగా. ఇండియా 3,800 కేసులు పెరిగి 72,600కి సుమారుగా చేరింది. ఒక 108 మంది చనిపోయి 2,331కి మరణాల సంఖ్య చేరింది. నెక్స్ట్ ఇవాళ అందరూ అంటే ఎంత తొందరగా పిఎం మోడీ గారు స్పీచ్ ఇస్తారు అనుకోలేదు. ఎందుకంటే 17th దాకా కూడా లాక్డౌన్ ఉంది. మరి ఒక 4-5 days ముందే వారు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశాలు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే మన ఎకానమీ అనేది 5 pillars మీద ఉంది. ఒకటేమో మన దేశం ఒక 5 పిల్లర్ల మీద ఉంది. ఒకటేమో ఎకానమీ, అది చాలా పొటెన్షియల్ ఉంది మన ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వటానికి, పెరగటానికి. తర్వాత సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని చాలా ఇంప్రూవ్ చేయాలి. థర్డ్ సిస్టమ్స్, అంటే టెక్నాలజీ ఉపయోగించుకొని వ్యవస్థలు, సిస్టమ్స్ మొత్తాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ డెమోగ్రఫిక్స్, అంటే మన పాపులేషన్ కాంపోజిషన్ కానీ, యూత్ ఎక్కువ అంటాం కదా, వర్క్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఉంది. నెక్స్ట్ డిమాండ్, ఆ డిమాండ్ లోకల్ డిమాండ్ కానీ, డిమాండ్ సప్లై, ఈ ఆస్పెక్ట్స్, ఈ 5 పిల్లర్ల మీద ఒక ప్లాన్ లాగా చేసుకుందాం అంటున్నారు. అదే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజ్లో 20 lakhs crore అన్నారు, కానీ గతంలో ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్యాకేజ్ అన్నీ కలిపి. సో మొదట్లో 1.7 lakh crore మార్చ్ చివరి వారం అనౌన్స్ చేశారు. తర్వాత ఆర్బీఐ వివిధ డెసిషన్స్ తీసుకుంది. అంటే సప్లై, లిక్విడిటీ పెంచడానికి, క్యాష్ని సిస్టంలోకి పంప్ చేయడానికి సుమారుగా 3.5-4 lakhs crores అనుకుంటా ఆ అమౌంట్. మరి ఇవాళ అన్నీ కలిపి 20 lakhs అంటున్నారు కనుక సుమారుగా ఈ రెండు ఒక 5 lakh crores తీస్తే మేబీ ఒక 15 లక్షల కోట్లకి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, మరి రేపెల్లుండిలో అనౌన్స్ చేస్తారేమో. ఈ ప్యాకేజ్ అయితే అందరికీ టచ్ చేస్తుంటున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, చిన్న సంస్థలు, ఉత్పత్తిదారులు. ఎందుకంటే చాలా హ్యూజ్ వర్క్ ఫోర్స్ కానీ మన దేశ ఉత్పత్తిలో చాలా భాగం వాళ్ళకు ఉంది. ఎక్కువ లేబర్కి డిపెండెంట్ ఇండస్ట్రీస్, ఇవన్నీ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతాయి. అలాగే మధ్యతరగతి వారు ఎంతోమంది రిలీఫ్ కోసం స్పెసిఫిక్గా వాళ్ళకేమి ఇవ్వలేదు. ఒక ఈఎంఐలు మొరటోరియం తప్పితే మధ్యతరగతి వాళ్ళకి ఏమీ అందలేదు అంటున్నారు. అన్ని వర్గాలకి టచ్ చేస్తుంది అంటున్నారు. అలాగే ఆయన ఇంకొక ఆస్పెక్ట్గా చెప్పింది ఏంటంటే ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లాస్ అన్నిటికి సంబంధించి టచ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద మార్పులు అన్నీ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని గత 5-6 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. మళ్ళీ దాన్ని ఫోకస్ చేస్తూ మన లోకల్ ఉత్పత్తుల్ని, మన లోకల్ ఇండస్ట్రీస్ని, లోకల్ బ్రాండ్స్ని మనమే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి. లోకల్కి లియే వోకల్ బన్నా హై అన్నారు. అంటే మన లోకల్ బ్రాండ్స్ని మనమే మౌత్ ఆఫ్ పబ్లిసిటీ ఇచ్చి మనమే దాన్ని బలోపేతం చేసి, గతంలో అన్ని బ్రాండ్స్ కూడా ఒక లోకల్ నుంచే స్థాపించబడి అవే గ్లోబల్ బ్రాండ్స్ అయ్యి, అలాగే మన దేశపు బ్రాండ్స్ని కూడా పెంచాలని. సో ఇలాంటివన్నీ చేశారు. అదే వైరస్ గురించి ఇవన్నీ చెప్పారు. సరే, కొన్ని అందరినీ మోటివేట్ చేయడానికి, అలాగే మంచి రోజులు వస్తాయి, ఒక ఆశాజీవిలాగా బ్రతకటానికి కానీ, ఈ యుద్ధాన్ని గెలవాలని చెప్పి అవన్నీ కూడా కొన్ని మంచి మాటలు మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి అన్నీ చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద ఒకసారి డిబేట్ చేద్దాము. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి సయ్యద్ రఫీ గారు, విశ్లేషకులు, విజయవాడ స్టూడియోలో మనకి అందుబాటులో ఉన్నారు. నెక్స్ట్ సాయి కృష్ణ గారు, నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. తర్వాత కాటా సుబ్బారావు గారు, కొండబద్దలు యూట్యూబ్ ఛానల్, వారు లైవ్ ద్వారా ఉన్నారు మనకి. నెక్స్ట్ రామ్నాథ్ గారు, నిధి టీవీ యూట్యూబ్ ఛానల్, వారు కూడా వారి ఊరు నుంచి లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రఫీ గారు, ఓవరాల్గా అంటే 2 ఆస్పెక్ట్స్గా చూద్దాం. ఒకటి ప్యాకేజ్, ఎందుకంటే అందరూ సరే మంచి మాటలు ఇవన్నీ అందరూ వింటారు, కానీ ముందు అందరికీ ఏంటంటే 2 నెలల నుంచి ఉపాధి, దాదాపు 45-50 days ఉపాధి లేదు, ఆదాయాలు లేవు. ముందు ఏంటి మాకేమన్నా ఉపాధి వస్తుందా, మాకేమన్నా హెల్ప్ అంటే మంత్లీ డైరెక్ట్గా ఏమన్నా క్యాష్ మాకు ఇస్తారా, లేదా
కనీసం వాళ్ళ ఎంప్లాయర్స్ని అందరినేమో జీతాలు ఇవ్వమంటున్నారు, వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లేవు. సరే బ్యాంక్ లోన్ లేదో లిక్విడిటీ అని కొన్ని ఆర్బీఐ అనౌన్స్ చేసినారు, కానీ ఏదో ఎవరు కూడా సంతృప్తికరంగా లేవు ఈ ప్యాకేజ్. వలస కార్మికులు వాళ్ళ బాధలు వాళ్ళు అసలు ఎక్కడో ఉంటారు, రేషన్ కార్డులు ఎక్కడో ఉంటాయి, ఊర్లో ఉండరు, వాళ్ళ చేతికి డబ్బులు రావట్లా. కొంతమంది జన్ధన్ వాళ్ళకు ఒక 500 రూపాయలు, అలాగే కొన్ని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, లోకల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు 1000 రూపాయలు 1500 బియ్యం ఇచ్చినాయి. కానీ ఓవరాల్ జనరల్గా అయితే అసంతృప్తి ఉంది చాలా వరకు ప్రజల్లో. మరి డీటెయిల్స్ అయితే తెలియదు, బట్ నాకు అర్థమైంది సుమారుగా 15 లక్షల కోట్ల వరకు ప్యాకేజ్. మరి ఏ రకంగా అది ఇస్తారనేది డీటెయిల్స్ మనకు తెలియదు. కానీ ఎన్నాళ్ళ నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు, చాలా తక్కువ ఇచ్చారు అన్నదాన్ని కనీసం ఒక హ్యూజ్ స్టెప్ అనుకోవాలి. ఇవాళ బ్రీఫ్గా విశ్లేషించండి. అది ఖచ్చితంగా ఈ 1, 2, 3 లాక్డౌన్ల నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి ప్రకటించినటువంటి ప్యాకేజీ ఆహ్వానించదగింది. అసలేం లేని దాని మీద పెద్ద ప్యాకేజీ ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏ రూపంలో ఉంటుంది, అది ఎలా ఇండివిజువల్గా అందరికీ వెళ్తుందా? ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా ఇది ఆధార్ కార్డులు అవి కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము అంటే, అమెరికాలో లాగా ఇండివిజువల్గా కూడా కొంతమందికి కొన్ని వర్గాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వర్గాలకి ఇస్తారా అనేది ఒక డౌట్ వచ్చింది. ఆయన చెప్పినటువంటి మాట అయితే క్లారిటీ అయితే లేదు. రేపు ఆర్థిక మంత్రి అన్ని విషయాలు డీటెయిల్గా ప్రకటిస్తారని చెప్పేసి అన్నారు. అయితే సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకైతే ఆర్థిక స్వావలంబన ఇస్తారు అనేది ఆ ప్యాకేజీలో బాగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే అది స్పష్టంగా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ చేసిన ఎందుకంటే యాక్చువల్గా ప్రొడక్షన్స్ లేకుండా ఆపేసి మళ్ళీ తిరిగి ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలంటే ముందు కార్మికులకి జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడైతే ఇచ్చినట్టుగా లేరు. చిన్న పరిశ్రమలు జీతాలు 2 నెలల జీతాలు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు సరుకులు అప్పుడు మార్కెట్ అయితే తప్పితే వాళ్ళకి మనీ రొటేట్ కాదు. ఆ పరిస్థితుల్లో కొంత వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేలాగానే ఉన్నారు. అయితే ఇది లోన్ రూపంలో ఇస్తారా, లేకపోతే చేసేటువంటి ఉత్పత్తుల్లో వాటిని చూసి ఇస్తారా అనేది మనకి క్లియర్గా తెలియదు. అయితే మనగా మొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఇండిపెండెంట్గా వ్యక్తులకు కూడా ఇచ్చి చైన్ని కొనుగోళ్ళు అమ్మకాలు ఉత్పత్తులు ఈ చైన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలనేటువంటి డిమాండు పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు నోబెల్ గ్రహీతలు కూడా చెప్తూ ఉన్నారు. జీడిపిలో 10% ఇవ్వండి ఇది ఇండిపెండెంట్గా. అయితే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే 7,500 రూపాయలు లో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారో వాళ్ళ అకౌంట్లోకి 7,500 రూపాయలు డైరెక్ట్గా ఇవ్వండి, వాళ్ళు మార్కెట్లో కొనుగోళ్లు చేస్తారు, వాళ్ళు ఆర్థికంగా నిలబడతారని చెప్పేసి వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. అవన్నీ కూడా తీసుకున్నారా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రఘురామ్ రాజన్తో మాట్లాడినప్పుడు ఆయన అదే చెప్పాడు. అలాగే అభిజిత్ బెనర్జీ గారితో మాట్లాడినప్పుడు కూడా అదే వచ్చింది. అదే కాకుండా చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా అదే విషయం చెప్పారు. మరి దాన్ని తీసుకుంటే కనీసం 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రకంగా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. లేకపోతే లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ మీరు పరిమితంగా పనిచేయండి అంటే మరి సాధ్యమయ్యే విషయం కాదు. రెండింటికి ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో మనం దీర్ఘకాలిక యుద్ధం చేయాలి, దీంట్లో మనం విజయం సాధిస్తాము, మన ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, 2 రకాల ప్రయత్నాలు చేయాలి. దాన్ని కట్టడి చేయడానికి లాక్డౌన్లో పొడిగించాలి, ఈ ఆర్థిక స్వావలంబన కూడా పెంచాలి, ఉత్పత్తులు పెంచాలి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున చేయూతనివ్వాలని చెప్పేసి మాట్లాడారు. అది ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాంట్లో మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయవలసింది. అయితే దాంట్లో రేపు ఆమె ప్రకటించే ఆర్థిక మంత్రి ప్రకటించేటువంటి అంశాలను చూసి కానీ మనం విశ్లేషించలేము. ఇప్పుడు ఆయన చక్కటి చల్లటి కబురు చెప్పినట్టే అనిపించింది మనకి. హ్యాపీగా కొనుక్కోవచ్చు అందరూ. అదే అయితే ఆయన చల్లటి అంటే గతంలో చెప్పలేదు కదా, ఇవన్నీ చెప్పలేదు. గతంలో మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఒక 5 లక్షల కోట్ల వరకు వాళ్ళు చెప్పింది మైనస్ చేస్తారా అని కూడా క్లారిటీ రాలేదు. కాబట్టి నాకు ఏదో అర్థమైంది. తర్వాత కొన్ని రిపోర్ట్స్ చూస్తే అలా ఉన్నాయి, ఆల్రెడీ అన్ని కలిపి 20 లక్షల కోట్లు అంటున్నారు. 20 లక్షల కోట్లు నాకన్నా మీకే హిందీ బాగొచ్చు, మీరు మొత్తం చూసారు కానీ ఆయన ఫిగర్ చెప్పలేదు. 20 lakhs చెప్పాడు. గతంలో ఇచ్చింది దీంట్లో ఉంటుంది అది అని చెప్పలేదు ఆయన.
మరి ఆమె చెప్పుద్ది అన్నాడు. అప్డేట్స్ లో చూస్తుంటే అలాగే ఉంది. అలాగే అలా అనిపిస్తుంది. మొత్తంగా ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మనం ఈ స్టక్ అయిపోయిన 50 రోజులుగా ఖర్చు పెట్టింది ప్లస్ రేపు అనౌన్స్ చేసి అన్ని అయితే కలిపి ఇక్కడ నేను ఈ టీవీ చూస్తుండగానే కొంతమంది బిల్డర్ వాళ్ళు ఫోన్ చేశారు. పర్టిక్యులర్గా ఈ నిర్మాణ రంగానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ దాంట్లో ఉంటుందా? ఎందుకంటే నిర్మాణాలు చేసేవాళ్ళు వాళ్ళకి లిక్విడ్ క్యాష్ కావాలి, లిక్విడ్ క్యాష్ లేనిది వాళ్ళు చేయలేరు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ వలస కార్మికుల్ని ఇళ్ళకి పంపించే ప్రక్రియ అది నత్తనడక నడుస్తుంది, గందరగోళంగా ఉంది. రాష్ట్రాల మధ్య సరైనటువంటి అవగాహన లేదు, సరైనటువంటి ఇది లేదని మనం పక్కన మాట్లాడుతూ ఉన్నాం. 100 కిలోమీటర్లు వాళ్ళు నడిసే వెళ్తున్నారు, వేసిన ట్రైన్లో వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేశారు. ఇది చాలా అన్యాయం చెప్పి ఒక పక్కన మనం గగ్గోలు పెడతా ఉన్నాం. ఇప్పుడే వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించేసి వాళ్ళ ఊర్లకు పంపించేసిన తర్వాత మళ్ళీ ఈ పరిశ్రమల్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ రావాల్సిందే కదా. అది ఎలా మళ్ళీ సాధ్యం అవుతుంది అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ వరకు వదిలేసి ఇప్పుడు ఉన్న వాళ్ళ వరకు ఆపేసి మీరందరూ కూడా మీకు ఇక్కడే పని రేపటి నుంచి ప్రారంభం అవబోతుంది, మీ ఎదుగో మీ అకౌంట్లో అయితే డబ్బు ఇస్తాం, లేదా మీకు ఇన్ని సరుకులు బియ్యము పప్పు కాకుండా ఒక 18 కేరళ ప్రభుత్వం ఇచ్చినట్టు ఒక 18 రకాల సరుకులు ఇస్తాము, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాము. ఈ నిర్మాణ రంగం కానీ, చిన్న పరిశ్రమ కానీ, పెద్ద పరిశ్రమ కానీ, వీటిలన్నింటిలో కూడా మీ అవసరం కాదండి. ఎంత చేసినా మెంటల్గా వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెస్డ్గా అయిపోయారు. పని లేక, ఉపాధి అంటే అన్సర్టెనిటీ, ఆందోళనతో అందరూ ముందు వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. మరి ఒక బ్లండర్ ఏదో ఆ రోజే పంపించుంటే కొంత కేసులు పెరిగినా ఏదో ముందు తేలిపోయేది, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. లాక్డౌన్ ముందే పంపించేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారనేది ఇప్పుడు గందరగోళంగా ఉంది. ఇప్పుడు మధ్యలో కాబట్టి రేపు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది. సుబ్బారావు గారు, ఓవరాల్గా మరి ప్యాకేజ్ చూసుకుంటే మరి తెలియదు, గతంలో 1.7 lakh crore ప్యాకేజ్ అని అనౌన్స్ చేసినప్పుడు కూడా అప్పుడు ఫార్మర్స్కి మామూలుగా పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే అమౌంట్నే అడ్వాన్స్గా ఇచ్చి దాన్ని కూడా కలిపారు, అదో 17,000 కోట్లు. అలాగే కొంత ఈ పిఎఫ్లో కూడా ఎంప్లాయీస్ పిఎఫ్లో అమౌంట్లు మేము వేస్తామని ఇలా అన్నీ ఏదో కొనిపారు, కొంత ఇచ్చారు కానీ చెప్పినంత ఇవ్వలేదు. కొన్ని అవి ఇవి అంటే ప్రజెంటేషన్కి ఫిగర్ ఎక్కువ అవటం కోసమని ఇచ్చారు కానీ యాక్చువల్గా ఇచ్చింది తక్కువ. మరి ఓవరాల్గా ఈ రేపు ఇవ్వబోయే 15-20 లక్షల కోట్లలో మరి ఏం చేస్తారో తెలీదు. చెప్పండి మీ అనాలిసిస్, మీ అభిప్రాయం ఏంటి? ప్యాకేజ్ ప్రకటించినప్పటికి కూడా మనకి భారత సమాజం నష్టపోవాల్సిన విధంగా నష్టపోయి ఉంది కనుక ఇప్పుడు ఒక ప్యాకేజీ ప్రకటించినా కూడా కోలుకోలేని స్థితిలో మనం ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, రాష్ట్రాలకు ఏం ప్రమేయం లేదు. అలాగే ఈ లాక్డౌన్ ని మోడీ గారు ఆరంభించిన లాక్డౌన్ ని ఒక జర్నీ అనుకుంటే ఇట్స్ ఏ జర్నీ విత్ అన్నోన్ డెస్టినేషన్, గమ్యం లేని ప్రయాణంగా మొదలైంది. కారణం ఏంటంటే లాక్డౌన్ విధించే ముందు మనం గమనించాల్సిన అంశాలు ఏమున్నాయి అంటే మన దేశంలో 30 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. మరి వాళ్ళు ఏ రోజైనా ఒక రోజు పని చేయకపోతే వాళ్ళకి కడుపు నిండదు. అలాగే వాళ్ళు ఎక్కడో చాలా ఇరుకైన షెల్టర్స్ లో ఉంటారు. మరి అక్కడ వాళ్ళకి ఆహారం అందించే వాళ్ళు ఉండరు, కాంట్రాక్టర్లు కూడా వాళ్ళ గాలికి వదిలేస్తారు. మరి అటువంటి వాళ్ళకి మనం లాక్డౌన్ ఎప్పుడెత్తేస్తామో తెలియదు. అప్పటిదాకా వాళ్ళకి ఆహారం మనం అందిస్తామా, లేకపోతే వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్లి వాళ్ళని వదిలేస్తామా? ఈ అంశం ఒకటి ముందుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. రెండవది అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతరత్ర చేతి వృత్తుల పనుల వాళ్ళు కానీ, మరి రోజు కూలీ పనులు చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడి నిండని వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా పని లేకపోతే, ఎంతకాలం పని లేకపోతే వాళ్ళని ఎలా మనం పోషించగలం? ఇది రెండో పాయింట్ అండి. అలాగే ఇప్పుడు నిర్మాణ రంగం నిలబడిపోయింది, మరి ఉత్పత్తులు ఆగిపోయాయి, రవాణాలు ఆగిపోయాయి. మరి దానివల్ల వస్తున్నటువంటి నష్టం వీటన్నిటిని, దీంతో పాటుగా మరి పెరిగిపోతున్నటువంటి కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి, మనం ఆసుపత్రుల్ని, వైద్య సిబ్బందుల్ని ఏ రకంగా సిద్ధం చేసుకున్నాం? ఈ అంశాలన్నిటిపైన కూడా లాక్డౌన్ కి ముందే, అంటే జనతా కర్ఫ్యూ నాటికే వారం రోజుల ముందు నోటీస్తో
దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, బాధ్యత కలిగినటువంటి సామాజికవేత్తలు అందరితో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ లాంటిది వేసి దాంతో ఒక ప్రణాళికను రచించి ఆ విధంగా లాక్డౌన్ కనుక ప్రారంభించి ఉంటే ఈ రోజు భారత సమాజానికి జరిగిన నష్టాన్ని మనం చాలా వరకు పూడ్చగలిగే వాళ్ళం. ఇంత నష్టం జరిగేది కాదు. అలాగే ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలనే దానికి మన దగ్గర ఒక పథకం సిద్ధంగా ఉండేది. దాన్ని బట్టి ఆ నష్టం పూడ్చడానికి ఏ విధంగా మనం ప్యాకేజ్ ఇవ్వగలం, కేంద్రం ఏ విధంగా వాళ్ళని ఆదుకోగలం అనేది మనకు తెలిసి ఉండేది. జస్ట్ ఇవన్నీ ఏమీ లేకుండా సడన్ గా ఒక లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటికి కానీ కేంద్రానికి తెలిసి రాలేదు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు దారుణంగా మారిపోతా ఉంటే ఎదుర్కోవడం ఎలాగా, ఆర్థిక పరిస్థితి ఎలాగా అని అక్కడి నుంచే మోడీ గారు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ మొదలు పెట్టారు. లాక్డౌన్ విధించక ముందు ఒక్క వీడియో కాన్ఫరెన్స్ పెట్టాలా, ఎవరిని సంప్రదించాలా, ఎవరితో చర్చించాలా. మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ రోజున నష్టాన్ని పోడ్చడానికి బయలుదేరి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినప్పటికి కూడా ఇందాక మీరు అన్నారు ఎవరికి సంతృప్తి లేదని. మరి ఇదంతా కనుక మనం ఒక పథకం ప్రకారం ప్రారంభించుకుంటే మరి 4 ముద్దలు తినేవాడికి ఒక్క ముద్దనే పెట్టగలిగే వాళ్ళం. ఇది ముందుగానే నిర్ణయించుకున్న పథకం కనుక ప్రజలు కూడా దాన్ని సహించేవాళ్ళు, భరించేవాళ్ళు. ఈ రోజున మరి అంచనా లేనటువంటి లాక్డౌన్ లో బతుకుతున్నటువంటి భారత సమాజం ఈ రోజున తీవ్రమైనటువంటి అసహనానికి గురైంది. ఈ రోజున లాక్డౌన్ కొనసాగించవలసిన పరిస్థితులే ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి ఇప్పటిదాకా ఇంత మనం లాక్డౌన్ తీసుకొచ్చి ఇప్పుడు కాస్త సడలింపు ఇచ్చినా కూడా మరి ప్రజలు ఒక్కసారిగా ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలను అధిగమించడానికి ఒక విధంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మనం నిన్న మద్యం షాపుల దగ్గర చూసాం, రేపు మరో చోట చూస్తాం. మరి ఇప్పటికి కూడా మరి వైరస్ వ్యాప్తి అనేది ఎప్పటిలాగే పెరిగిపోతానే ఉంది తప్ప మరి అదుపులోకి రాలేదు. మరి ఇప్పటికీ వ్యాక్సిన్ రాలేదు. దీనికి లాక్డౌన్ తప్ప మరి ఇళ్లకు పరిమితం అవడం, భౌతిక దూరం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి. దీన్ని ఎదుర్కోవడానికి ఈ రోజున మనం ముందుగా ఒక పథకం లేకుండా ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందువల్ల ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, మరి మన నిత్యావసరాలు ఎలా తీర్చుకోవాలి అనేది అంతా ఒక అయోమయంలో పడిపోయాం ఈ రోజున. ఈ అయోమయాన్ని అధిగమించడానికి ఈ రోజున ప్రధానమంత్రి గారు చేసిన ప్రసంగంలో అయోమయాన్ని అధిగమించగలిగినటువంటి అంశాలు ఏమీ నాకు కనపడలా. కేవలం ఆయన ఒక ప్యాకేజీని బేస్ చేసుకొని మొత్తం ప్రసంగాన్ని డిజైన్ చేసుకొని వచ్చినట్టుగా ఉంది. మరి ఈ ప్యాకేజీ మరి గతంలో ఉన్న మీరు చెప్పిన ప్యాకేజ్ తో కలిపి మరి ఏ రంగాల్ని ఈ ప్యాకేజ్ తో ఎలా ఉద్దీపన చేసి మళ్ళీ ముందుకు నడిపించగలుగుతారు, భారత ఆర్థిక వ్యవస్థని ఎలా మళ్ళీ పరిగెట్టించగలుగుతారు అనేది మరి సమాధానం లేని ప్రశ్న. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రధానం మరి జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మందు రాయిపోయినట్టుగా ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా కూడా ప్రస్తుతం మనకు జరిగిన నష్టాన్ని పూడ్చగలిగేది కాదు. మరి కొంతకాలం మనం ఈ నష్టాన్ని భరించవలసిన పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం ఇంకా చూస్తే ఒక విధంగా నిత్యావసరాలు కాని వాటిని ఆదాయం కోసం వదిలేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆదాయం లేకపోతే మనం బతకలేం గనక దాని యొక్క అవసరం లేకపోయినా కొన్నిటిని వదిలేయవలసిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు శృతి మించిపోయిన తర్వాత శ్రామిక్ రైళ్లు పెడతా ఉన్నాం. ఈ శ్రామిక్ రైళ్లు జనతా కర్ఫ్యూ నాడే పెట్టవలసి ఉండింది, అది పెట్టలేదు మనం. అది కూడా ఈ రోజున మరి శ్రామిక్ రైళ్లు పెట్టి కూడా వలస కార్మికులు వాళ్ళ ఛార్జీలతో వెళ్ళాలి. క్వారంటైన్ కి వెళ్తే వాళ్లే ఖర్చులు పెట్టుకొని క్వారంటైన్ కి వెళ్ళాలి. మరి మనం ఎవరికి ఏ విధంగా ఈ లాక్డౌన్ ద్వారా సహాయపడ్డాం, ఎవరికి మేలు చేశాం, మరి ఏం సాధించగలిగాం
అన్ని ప్రశ్నలే సమాధానాలు లేవు. సుబ్బారావు గారు ఓకే, ఒక్క ఇది నిమిషం. ఈ రోజు మనం నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, మొత్తం మీద అంటే లాక్డౌన్ వల్ల వైరస్ వ్యాప్తిని కంట్రోల్ అయితే అయ్యిందిలేండి. వైరస్ వ్యాప్తి అవ్వకుండా అయితే మన అన్నలో ఆబ్వియస్గా లాక్డౌన్ లేకపోతే ఇంకా లక్షల్లోకి వెళ్ళే వాళ్ళం కేసులు. వాళ్ళు 12th ప్లేస్లో ఉన్నాం. మనకున్న జనాభాకి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి మేబీ టాప్ 5th ప్లేస్లోకి వెళ్ళి కొంత జరిగింది. కానీ బట్ మీరన్న పాయింట్ సుబ్బారావు గారు, ఒకసారి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంటే మీరు అన్నట్టుగానే ఇవాళ నిన్న కూడా జయప్రకాష్ నారాయణ గారితో ఉంటే నేను పాయింట్అవుట్ చేశాను. లాస్ట్ 1 వీక్ 10 days 15 daysలోనే బాగా కేసులు పెరిగినాయి. అంటే మనకి లాక్డౌన్ అయిన దాదాపు 45 రోజుల తర్వాత ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గటమో, స్టెబిలైజ్ అవ్వటమో, లేకపోతే తగ్గటమో రావాలి. అలాంటిది లాస్ట్ 10-15 daysలో దాదాపు లాస్ట్ 15 daysలో 40,000 కేసులు వచ్చినాయి. లాస్ట్ 1 వీక్లో 18,000-20,000 కేసులు వచ్చినాయి. కనుక కొంత మీరు అన్న ఆందోళనకరమైన విషయం, ఎక్కడో కొంత తప్పులు అనేవి జరిగినాయి. ఎగ్జిక్యూషన్లో ఉద్దేశం మంచిదే అవ్వచ్చు, మేబీ ఇంకొంచెం వైడ్ స్ప్రెడ్ కన్సల్టేషన్ కానీ వలస కార్మికులది కొంచెం ఆలోచించుంటే, జనతా కర్ఫ్యూ ఆ టైంలో మార్చిలో ఆలోచించుంటే ఒక రకంగా ఉండేదేమో. చూద్దాం ఏమన్నా. రామ్నాథ్ గారు మీరు ఎలా చూస్తారు? అంటే మన ఆంధ్ర వరకు వచ్చేసరికి లాస్ట్ 15 daysలో చక్కగా కేసులు కూడా తగ్గుతున్నాయి. ఏప్రిల్ ఎండింగ్కి రోజుకి 70-80 కేసులు వచ్చాయి. ఇప్పుడు 60-50-40కి వచ్చినాయి. కొంత ఆంధ్ర వరకు ఆ గ్రాఫ్ అందరూ ఆశించేటట్టుగానే గ్రాఫ్ తగ్గుతూ ఉంది. కనుక ఆంధ్ర వరకు సక్సెస్ఫుల్గా అనుకోవాలి. కేసులు అడ్మినిస్ట్రేషన్ వరకు, మిగతా ఇష్యూలు తీసేద్దామండి, లిక్కర్ ఇవన్నీ కేసుల వరకు తగ్గుతూ వస్తున్నాయి. కనుక ఆంధ్ర వరకు బాగానే ఉంది. కానీ ఓవరాల్ ఇండియా చూసుకుంటే మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. ముందు ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఓవరాల్గా ఎలా చూస్తారు ఇవాళ మోడీ గారి ఈ స్పీచ్లో ఉన్న అంశాలు కానీ ప్యాకేజ్ గురించి మరి ఎలా విశ్లేషిస్తారు? నమస్తే చెప్పండి. నమస్తే అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం విన్న తర్వాత కొన్ని విషయాలు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే, ఒకటి, లాక్డౌన్ అయితే కొనసాగబోతోంది. 2, కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని ప్రధాని గారు కూడా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కరోనా ఉంది కదా అని చెప్పి ఇంట్లో దాక్కునే పరిస్థితులు ప్రస్తుతం భారతదేశానికి లేవు. కరోనా ఉన్నప్పటికీ కూడా మనం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాల్సిందే అన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటే 5 లక్షల కోట్లు వెళ్ళినా 15 లక్షల కోట్ల ప్యాకేజీలో కొద్ది మేర డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరిగినా కూడా మిగిలిన అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పైన కానీ, పరిశ్రమలకు కానీ ఇలా ఇస్తారు కాబట్టి లోన్ల రూపంలో కానీ, అంటే ఇక పైన ఆర్థిక కార్యకలాపాలు కూడా తీవ్ర స్థాయిలో జరగబోతున్నాయి భారతదేశంలో అని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ విషయంలో చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారా అన్నది మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ఎత్తేస్తున్నాం అని చెప్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఒక చెట్టు మీద ఒక 1000 పిట్టలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా చప్పట్లు కొడితే ఒక్కసారిగా ఉండి లేచిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా ఎత్తేస్తామని చెప్తే సొంత వాహనాల్లో, బైకుల్లో కానీ, కార్లలో కానీ చాలా నెలలకు పైబడి ఇళ్లలో ఉన్న వాళ్ళంతా స్వేచ్ఛా జీవనంగా భావించి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి లాక్డౌన్ కొనసాగిస్తూనే దాదాపు అన్ని రంగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది అన్నది నరేంద్ర మోడీ గారి ప్రసంగం చూస్తే తప్పకుండా అర్థమవుతోంది. ఇప్పుడు భారతదేశంలో లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, పువ్వుల నుంచి అతి సున్నితంగా మకరందం తీయాల్సినట్టుగా లాక్డౌన్ విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని భావించవచ్చు. నాకు తెలిసి మొదట లాక్డౌన్ కు ఇప్పుడున్న లాక్డౌన్ కు చాలా తేడా ఉంది. చాలా రంగాలు కార్యకలాపాలు కూడా మొదలు పెట్టేసాయి. ఇక మునుముందు కూడా ఒక్కో రంగాన్ని పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ, లాక్డౌన్ అన్నది కేవలం ప్రజలు విచ్చలవిడిగా తిరగకుండా వాళ్ళని మానసికంగా కట్టడి చేసేందుకు మాత్రమే ఒక సాంకేతికంగా లాక్డౌన్ అన్న పదం ఈ దేశంలో ఉంటుందా అన్న అభిప్రాయం అయితే నాకు కలుగుతుంది. ఇక దాదాపు అన్ని రంగాలకి కూడా పనులు చేసుకునే అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతోంది. అవసరం ఉందా లేదా అనుకుంటా అన్ని రంగాలకు అవకాశాలు ఇస్తూ పోతే ఇక లాక్డౌన్ కు అర్థం ఏముంది అని కూడా అంటున్నారు. సరే, మనము తినడం వరకు అవసరం అనుకుంటే అది వేరు. కానీ ప్రతి రంగం మీద కూడా లక్షలాది మంది ఉపాధి పరంగా డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రతి రంగము కూడా ఇప్పుడు ఉపాధి పరంగా చూస్తే అత్యంత కీలకమైనది. కాబట్టి ఏదో ఒక రంగాన్ని ఇది అత్యవసరం కాదు అని చెప్పేసి ఇక నెలల తరబడి ఆ రంగంలో పనులు చేయకుండా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తున్నా కూడా ఇక దాదాపు కొద్ది రోజుల్లోనే లాక్డౌన్ అన్నది ఒక సాంకేతిక పదంగా మిగిలిపోయి అన్ని రంగాల్లోనూ కూడా కార్యక్రమాలు మొదలవుతాయని నేను భావిస్తున్నానండి. ఇక వలస కార్మికుల విషయానికి వస్తే
నరేంద్ర మోడీ ఈ దేశంలో లాక్డౌన్ ఇంత సమర్థవంతంగా అమలైంది అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బలమైన మెజారిటీతో బలమైన నాయకుడిగా ఉండడం వల్లే అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా లాక్డౌన్ అమలైంది. కానీ ఒక వలస కార్మికుల విషయంలో మాత్రం భారత ప్రభుత్వం అంటే ముందస్తుగా అంచనా వేయలేకపోయిందా, ఎక్కడ జరిగిందా అని పొరపాటు అయితే జరిగింది. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది నడి రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద పిల్లల్ని తీసుకొని నడుస్తూ వస్తున్నారు అంటే మనం మన భారతదేశ ఆత్మని హైవేల మీద ఊరేగించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది జరిగింది. ఇప్పుడు చాలా మంది, కొంతమంది ముఖ్యమంత్రులు మరీ దారుణంగా కూడా వ్యవహారం ఉందండి. ఇప్పుడు మా రాష్ట్రం నుంచి వలస కార్మికుల్ని పంపిస్తే తిరిగి పనులు ప్రారంభించడానికి వాళ్ళు ఉండరు కదా అని వాదిస్తున్నారు కొంతమంది. మరికొందరు మాత్రం ప్రత్యేక రైళ్లలో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ ద్వారా వైరస్ వస్తుందేమో అని వాదిస్తున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అంటే ఈ దేశంలో వలస కార్మికుల్ని పనిచేసే యంత్రాలుగా కొందరు చూస్తున్నారు, వాళ్ళను వైరస్ తీసుకొచ్చే వాహకాలుగా మరికొందరు చూస్తున్నారు. ఈ రెండు కూడా చాలా అమానుషం అండి. ఈ భారతదేశ నిర్మాణంలో అసలైన నిర్మాతలు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్న ఆ వలస కార్మికులు సాధారణ కార్మికులే. ఎప్పుడైనా సరే మిమ్మల్నైనా, నన్నైనా, ఎవరినైనా సరే ఒక 10 రోజులు ఒక మన కాని ప్రదేశంలో బంధించి ఆ తర్వాత వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావు అంటే ఎవరైనా సరే నేను మా ఇంటికి వెళ్తాను, నేను మా పిల్లల్ని, అమ్మా నాన్నని, నా భార్య పిల్లల దగ్గరికి వెళ్తాను అంటారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి కూడా అదే. వాళ్ళలో మీరు ఇందాక చెప్పినట్లు వాళ్ళు మానసికంగా సొంతూరికి వెళ్లిపోవాలి అని ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైనా గానీ సొంతూరు మీద ధ్యాస పెరిగినప్పుడు ఇక ఆ ధ్యాసని ఎవరో అడ్డుకోలేరండి. సొంతూరు మీద ప్రేమ ధ్యాస మళ్ళినప్పుడు 100 కిలోమీటర్లనైనా ఆ ధ్యాస నడిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో వలస కార్మికుల విషయంలో అదే జరుగుతోంది. కాబట్టి వలస కార్మికులు పని కోసం వచ్చే యంత్రాలు అన్న భావన వదిలిపెట్టి వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళ ఆలోచనలు గౌరవించి వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళ సొంతూరులకు చేర్చడం అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అత్యంత కీలకమైన అంశంగా నేను భావిస్తున్నానండి. ఇంకొకటి, మన భారతదేశం కరోనా మరణాలకు భయపడేంత సున్నితమైన మనస్తత్వంతో ఉంది అని నేను చెప్పడం లేదండి. అంటే ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అని కాదు, మన దేశ పరిస్థితే చూసుకుంటే మరణాలకు భయపడేంత సున్నితమైన మనస్తత్వంతో లేదండి. ఎందుకంటే కరోనా మరణాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఈ కరోనా మరణాలతో పోలిస్తే ఏటా సరైన ఆహారం దొరక్క లక్షల మంది చనిపోతున్నారు, సరైన వైద్యం లేక లక్షల మంది చనిపోతున్నారు, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరణాలకు ఈ దేశం భయపడుతుందని నేను భావించడం లేదు. ఎందుకు కరోనా విషయంలో భయపడుతున్నారు అంటే ఒక్కసారిగా వైరస్ స్ప్రెడ్ అయి లక్షల మంది వచ్చి ఆసుపత్రుల మీద పడితే వాళ్ళకు వైద్యం అందించడం పెద్ద ఛాలెంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ లాక్డౌన్ ను కూడా మెయింటైన్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా సరే కరోనా అన్నది ఎక్కడైనా ఉంటుందండి. ఇక్కడ ఉంటుంది, ఈ రోజు ఇంకో చోట పెరగచ్చు. ఎవరి శరీరానికి వాళ్లే బాధ్యులు. ఆనంద్ మహీంద్ర చెప్పినట్టు కరోనా ఏమి టూరిస్ట్ వీసా మీద రాలేదు, అది ఇక్కడే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన సంగతి తేల్చాలని కూడా ఉంది. వీధిలో పులి తిరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు ఇంట్లో దాక్కోలేము, పులిని ఏమి చేయలేమని తెలిసినప్పుడు ఆ పులి నుండి రక్షించుకోవడానికి సరైన రక్షణ కవచాలతో బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సిందే. కానీ లాక్డౌన్ పెట్టుకొని ఇంట్లోనే కూర్చుంటే కొద్ది రోజులకి డొక్కలు మాడి దెబ్బతినే పరిస్థితులు కూడా ఉంటాయండి. ఓకే, మీరు అన్నట్టుగా లాక్డౌన్ బేసిక్గా ఎలా ఉంటుందంటే జనాలు గుమిగూడే యాక్టివిటీస్, అలాగే హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, మీటింగ్స్, కాన్ఫరెన్స్లు, లేకపోతే పెద్ద పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్స్, ఇలాంటి వాటి మీద మాత్రం వైరస్కి వ్యాక్సిన్ కనుక్కునేదాకా లేదా ఏదో మందు సంవత్సరం పాటు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని పేరు లాక్డౌన్ అంటామా, లేకపోతే దేశం అంతా సెక్షన్ 144 లాగా ఏమన్నా సంథింగ్ అలాగా. అంటే గుమిగూడకూడదు, మెయిన్ కాన్సెప్ట్ ఏందో గుమిగూడకూడదు, ఎవరు పనులు చేసుకుంటూ ఉండాలి, అన్ని ఫ్యాక్టరీలు కానీ అన్ని ఓపెన్ అవ్వాలి. కానీ మెయిన్ అన్ని అలాంటి దానికి పేరు మరి లాక్డౌన్ పెడతారా ఏం పెడతారో తెలియదు. కానీ ఆ మినిమం జాగ్రత్తలు అయితే ఒక సంవత్సరం పాటు చేయాలి. దానివల్ల కొన్ని ఇండస్ట్రీస్, ముఖ్యంగా టూరిజం, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి సంబంధించి, అలాగే రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా చాలా రకాలుగా వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోతాయి, ఆ ఇంపాక్ట్ ఉంటాయి. అవన్నీ మరి తప్పదు, కొన్నాళ్ళ పాటు సంవత్సరం పాటు భరించాలి. సాయికృష్ణ గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నాకు జస్ట్ సింపుల్ లెక్క, ఇప్పుడు ఇందాక ఒక అనలిస్ట్ 30 కోట్లు అన్నారు, కానీ సుమారుగా 10 కోట్ల మంది వలస కార్మికులు ఉంటే మన దేశంలో
10-14 కోట్లు. ఇప్పుడు ఇందాక ఒకళ్ళు 30 కోట్లు అన్నారు సుబ్బారావు గారు ఎవరు, 10-14 కోట్లు అసంఘటిత కార్మికులు అన్నాడు. అదే అన్ని అంటే వలస కార్మికుల గురించి చూసుకుంటే సుమారుగా వాళ్ళకి నేను ఓన్లీ లెక్కేసాను, ఒక నెలకి సుమారుగా 2 నెలలు కనుక నెలకు ఒక 5,000 చెప్పిన 10,000 ఇచ్చుకున్నా 1,00,000 కోట్లు అయ్యేది అంతే. నిజంగా ఇచ్చుంటే ఇంత వాళ్ళకి ఆ క్షోభ ఉండేది కాదు. వాళ్ళు చక్కగా సరే ఫుడ్ పెడుతున్నారు, డబ్బు ఇచ్చారు అని అక్కడే ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ రీస్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు సహకరించేవాళ్ళు. కొంత ఈ ఇష్యూలో కొంత బ్లండర్ జరిగిందేమో అనుకుంటే మరి తెలియదు. 1,00,000 కోట్లతో సమస్య సాల్వ్ అయిపోయేది, ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ వాళ్ళు ఇవాళ వాళ్ళ మనసుల్ని ఒకసారి అంటారు కదా, మనసు ఇరిగితే అతకదని అర్థంలాగా, మరి వాళ్ళని ఎలా చేస్తారో ఆ యాంగిల్ కూడా చెప్పండి. జనరల్గా ఈ వాళ్ళ మోడీ గారి ఫైనాన్షియల్ ప్యాకేజ్ గురించి మీ అనాలిసిస్ ఇవ్వండి. ఎస్ రాయపాటి గారు, నిజంగా చాలాసేపటి నుంచి వెయిటింగ్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో నాకు ఒక 2 అంశాలు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. అవి ఏంటంటే, ఈరోజు ఒక పెసిమిస్టిక్గా మాట్లాడుకునే టైం కాదు ఇది. ఈరోజు చాలా పాజిటివ్ మూడ్తో ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే లాక్డౌన్ విధించుకొని 49 రోజులు, మీరు ఇందాక నంబర్ చెప్పారు, 49 రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అని చెప్పడానికి నంబర్స్ చెప్తున్నాయి. 17 లక్షల, ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ రేజ్ చేశారు సార్, ఎంతమంది కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. గత వారం రోజుల్లో కేసులు పెరుగుతున్నట్టుగా కనబడుతోంది, ఇదేంటి అని. అంటే ఎక్కువ టెస్టింగ్స్ జరుగుతున్నప్పుడు కేసులు పెరుగుతూ ఉంటాయి. గతంలో టెస్ట్లు ఎక్కువ జరిగేది కాదు, చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే మనకు ఫస్ట్ పాయింట్ మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ నిర్వహించుకున్న రోజు, ఆ రోజు లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ చెప్పిన రోజు మనం అసలు సన్నద్ధంగా లేము. గతంలో మనం రాయపాటి ఇదే డిస్కషన్లో మనం మాట్లాడాం కూడా. అప్పుడు అసలు సన్నద్ధంగా లేము, పీపీఈ కిట్స్ లేవు, మాస్కులు సరిగ్గా లేవు మన దగ్గర. ఎలా టెస్టింగ్ చేయాలనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. WHO ఇచ్చిన గైడ్ లైన్స్ కి తగ్గట్టుగా మన దగ్గర వ్యవస్థ అసలు లేదు. ఈ రోజు మనము అన్నింటికీ సమర్థంగా ఎదుర్కొనే స్థితిలో మనం ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే గత 20-25 రోజుల నుంచే మనం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. 17 లక్షల, ఇవాళ ICMR ఇచ్చిన లెక్క ప్రకారం 17,59,579 టెస్ట్లు ఇప్పటికి జరిగినాయి సార్. దాంట్లో మీరు చెప్తున్న లెక్క ప్రకారం 72,593 కేసులు పాజిటివ్ వచ్చాయి. అందులో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కరోనా కేసులు ఇప్పుడు 46,008. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇస్తున్న నంబర్. అంటే NPR కానివ్వండి, లేదా అమెరికాలోని మెయిన్ సంస్థలు, ఈ కోవిడ్ మీద అధ్యయనం చేస్తున్న సంస్థలు ఇస్తున్న లెక్క ప్రకారం ఎన్ని టెస్టులు చేస్తారో అందులో 10% పాజిటివ్ అయినారంటే కనుక, 10% పైన కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే, చేసిన టెస్ట్లతో పోల్చుకొని అందులో 10% అబౌవ్ పాజిటివ్ అయితే చాలా ప్రమాదంలో ఉన్నట్టు అర్థం. కానీ మన దేశంలో 5-6% మాత్రమే పాజిటివ్గా ఉంటున్నది. మనం చేస్తున్న కేసులతో పోల్చితే 100 టెస్టులు చేస్తే అందులో 5-6 పాజిటివ్గా వస్తున్న పరిస్థితి. అంటే మనం చాలా సేఫ్గా ఉన్నాం. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ IITకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఎలా మనం గుర్తించాలి, మొత్తం అందరికీ టెస్టులు చేయడం కుదరదు, చాలా తక్కువ మందిలో టెస్ట్ చేస్తూ ఒక యావరేజ్ కింద ఎలా మనం పరిగణలోకి తీసుకోవాలనే దాని మీద విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. భారత ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి అధ్యయనం చేస్తూ ఒక 11 విభాగాలు పనిచేస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక మోదీ ఒక్కరే కూర్చొని పనిచేస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. 11 విభాగాలు, 11 టీంలు PMO నుంచి వర్క్ చేస్తున్నాయి, రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తున్నారు. ఈరోజు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, గ్లాస్ వాటర్లో సగం వాటర్ ఉన్నాయి అని అంటే సగం వాటర్ ఉన్నాయని చెప్పకుండా సగం ఖాళీగా ఉందని చెప్పే పెసిమిస్టిక్ మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. హాఫ్ గ్లాస్ వాటర్ అట్లీస్ట్ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది అన్నప్పుడు అఫ్కోర్స్ దాంట్లో ఇంతకు ముందున్నది వదిలేసిన 15 లక్షల కోట్లే మనం నెంబర్గా తీసుకున్నా కూడా, విచ్ ఇస్ అ బిగ్ అమౌంట్. అమెరికా, అగ్రరాజ్యమైన అమెరికా వాళ్ళ జీడిపిలో 10% ప్రజలకు ప్యాకేజ్ కింద ఇచ్చింది. వాళ్ళ జీడిపిలో 10% అగ్రరాజ్యమైన అమెరికా ఇచ్చింది. ఈరోజు భారత్ కూడా ఇవ్వగలుగుతోందంటే అది పెద్ద నెంబర్, చిన్న నెంబర్గా ఆలోచించవద్దు. చాలా పెద్ద నెంబర్ మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ శ్రామిక్ రైళ్ల గురించి ఇందాక ఒక అనలిస్ట్ మాట్లాడుతున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్, మార్చి 22వ తేదీకి ముందే మనం శ్రామిక్ రైళ్లు పెట్టుకుని మైగ్రెంట్ లేబర్లు అందరినీ పంపించి ఉంటే బాగుండేది కదా అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద విస్తృతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అందరూ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఏంటంటే, మైగ్రెంట్ లేబర్, నగరాల్లో ఉన్న లేబర్ లేదా నగరాలకే ఈ వ్యాధి అంతకు ముందు ఫస్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చిన ఈ వ్యాధి
ఒకవేళ మైగ్రెంట్ లేబర్ మొత్తంగా అందరినీ పంపించి వేస్తే ఒక మైగ్రెంట్ లేబర్ వెళ్ళరు సార్, అందరూ వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళు, నేను నా ఇంటికి వెళ్ళాలనుకుంటాను, మీరు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటారు, ఇంకొకరు ఇంకొక ఇంటికి వెళ్ళాలనుకుంటారు. లాక్డౌన్ కనుక సర్ప్రైజ్ గా ఇమీడియట్ గా అప్పటికప్పుడు తీసుకోకుండా ముందుగా సన్నద్ధంగా ప్లానింగ్ చేసుకొని ఉంటే ఈరోజు పల్లెటూళ్ళలో కూడా కోవిడ్ బాధితులు విపరీతంగా ఉండేవాళ్ళు. అండ్ రబీ సీజన్లో మనం పంటలు వేసుకుంటున్నాం, కోతల సమయం అది. ఇప్పుడు అట్లీస్ట్ కింద పల్లెటూళ్ళలో ఉన్న పని జరుగుతోంది. అదే 22వ తారీఖున మైగ్రెంట్ లేబర్ మొత్తాన్ని పల్లెటూళ్ళకు పంపించి ఉంటే ఈ రోజు మనం చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. సో ఇవన్నీ ఆలోచనలు జరిగాయి. ఈ రోజు మనం మాట్లాడుతున్న అన్ని కూడా ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించలేదనో లేదా స్టేట్ గవర్నమెంట్ అసలు సంబంధం లేకుండా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది అనడం కూడా కరెక్ట్ కాదు. లాక్డౌన్ విధించిన తర్వాత అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఎవరికి వాళ్ళు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాయి. లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు మనం పాజిటివ్ దృక్పథంతో మాట్లాడాలి. ఈ రోజు పర్ఫెక్ట్లీ సేఫ్ హ్యాండ్స్ లో మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి రఫీ గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. అవుట్ పేషెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వినూత్న కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్. 144110 కాల్ సెంటర్ ద్వారా ఉచిత వైద్య సేవలు. వైద్య సేవలు కావలసిన వ్యక్తి 144110కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. టోల్ ఫ్రీ నంబర్ కి వచ్చిన మిస్డ్ కాల్ కి హెల్ప్ లైన్ నుంచి కాల్ చేసి కాలర్ వివరాలు నమోదు చేసుకుంటారు. రోగి వివరాలన్నీ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. రోగ లక్షణాలను బట్టి సంబంధిత వైద్య నిపుణులు కాలర్ కి ఫోన్ చేసి కావలసిన వైద్య సేవలు, మందుల వివరాలు ఫోన్ ద్వారా అందిస్తారు. సూచనలు, మందుల వివరాలు SMS ద్వారా పంపుతారు. అవసరమైన సందర్భాలలో వీడియో కన్సల్టేషన్ ద్వారా సేవలందించేందుకు చర్యలు. వైద్య నిపుణుల సూచనల మేరకు రోగికి కావలసిన మందులు ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్ల ద్వారా రోగి ఇంటికే పంపించే ఏర్పాటు మన ప్రభుత్వం చేస్తుంది. ఈ సేవలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందించబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ద్వారా మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. మీ ప్రాబ్లమ్స్ ని 3 స్టెప్స్ లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. ఇక నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 8880-300-300. శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు చేతులకు బట్టలకు భద్రతనిచ్చు. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. XXX సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని వెల్కమ్ బ్యాక్. సాయికృష్ణ గారు, మీ జస్ట్ చిన్న ఇందాక నేను చెప్పినట్టుగా టెస్టింగ్ ఏ రకంగా అన్నామంటే, ఇప్పుడు గత 15-20 రోజుల్లో కేసులు బాగా బయటపడటానికి ఒక కారణం ఏంటంటే, మొదట 20-30 రోజులు టెస్టింగ్ మనం ఆ సెటప్ కానీ ల్యాబ్లు కానీ
పెంచుకోవడం చాలా టైం పట్టింది, డిలే. అది నేనేది లోపంగాని కాదు, మేబీ మార్చ్ ఎండింగ్లోనే బాగా దాన్ని స్కేలప్ చేస్తుంటే టెస్టింగ్ కెపాసిటీ, ఈ ఎర్లీగా కేసుల్ని డిటెక్ట్ చేసుకోగలిగే వాళ్ళం ఇలా అంటే లాక్డౌన్ మొదలుపెట్టిన 30-35 రోజుల తర్వాత కేసులు పెరగటం కన్నా మేబీ స్టార్టింగ్లోనే కేసులు ఎక్కువ బయటపడేయేమో. అక్కడ కొంత ఇవాళ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు మిగతా మీరు యూరోప్లో కానీ అన్నీ చూస్తే కేసులు తగ్గుతున్నాయి, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ వేల లక్షల కేసుల నుంచి కేసులు గ్రాఫ్ తగ్గుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉందో అలా ఉన్నాయి వాళ్ళకి. తగ్గుతున్నప్పుడు వాళ్ళు మెల్లగా రిలాక్సేషన్స్ కానీ ఎకానమీని ఓపెన్ అప్ చేస్తున్నారు. కానీ మనం ఓవరాల్ భారతదేశంలో చూస్తుంటే వాళ్ళ కేసులు పెరుగుతున్నప్పుడు రిలాక్సేషన్స్ గురించి ఆల్రెడీ మొదలుపెట్టారు, రిలాక్సేషన్స్ మొదలుపెట్టారు, ఇంకా మొదలుపెడుతున్నారు కనుక ఆ ఇనీషియల్ 30 days అనేది కొంత మనం ఏదో ఎక్కడో సమ్ ఫాల్ట్ అనాలా, ఫెయిల్యూర్ పదం అని కాదు, కొంత అక్కడ సమ్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్లో కొంచెం లోట్ అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి రఫీ గారు మీరు ఏదో అడుగుతా అన్నారు, అడిగితే అని చెప్పి సాయికృష్ణ గారు ఏమంటున్నారంటే వాళ్ళని జనతా కర్ఫ్యూకి ముందే ప్లాన్ చేసి వాళ్ళ ఊర్లకు పంపించేస్తుంటే గ్రామాల్లో కోవిడ్-19 విపరీతంగా పెరిగి ఉండేదని చెప్పేసి సాయికృష్ణ గారు చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళందరూ పంపించకుండా స్టక్ అయిపోయిన వాళ్ళందరూ కూడా కోవిడ్-19తో ఉన్నారని అనుకోవాలా? అందుకని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా బీహార్ పెరుగుతున్నాయి కానీ ఇప్పుడైనా అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎక్కడైనా గ్రామాల్లో కౌంట్ అయినా వస్తుంది, సిటీలో అయినా కౌంట్ వస్తుంది కదా. కౌంట్ అయితే యాక్చువల్గా ఒక రిపోర్ట్ చూశాను, ఇప్పుడు బీహార్ వాటిలో కేసులు పెరుగుతున్నాయి. అంటే వీళ్ళు తప్పులే, అంటే అక్కడ కూడా మరి అర్బన్ ఏరియాలో ఉన్నంత మాత్రాన సేఫ్గా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తారు. అది ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చేసి ఉండేదంటే ఇప్పుడు వాళ్ళు ఇవాళ కాబట్టి రేపైన గ్రామాలకు మీరు పంపించారు. అది కరెక్ట్. అది ఇప్పుడు కాటా సుబ్బారావు చెప్పినా నేను చెప్పినా ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత చెప్పండి. మేము ఏమంటున్నాము, సడన్ లాక్డౌన్ 4 గంటలకు ముందు పెట్టారు. ఒక్క వలస కార్మికులే కాదు, టూరిస్టులు ఎంతోమంది లక్షల్లో ఆగిపోయి ఉన్నారు, స్టూడెంట్స్ ఆగిపోయి ఉన్నారు. ఏ దేశంలో అయినా సరే, నేను చాలా దేశాలకు సంబంధించిన లాక్డౌన్ నేను స్టడీ చేశా. ఒక 5 రోజులు 4 రోజుల్లో టైం ఇచ్చి ప్రిపేర్ చేసి ఈ లాక్డౌన్ పెడితే ఏంటి, మనం ఏమేమి ప్రణాళికలు తీసుకోవాలని చెప్పి ముందు ఎసర్టైన్ చేసి 23 దాకా పార్లమెంట్ జరిగింది కదండి. పార్లమెంట్ జరుగుతూనే ఉంది లాక్డౌన్ జనతా కర్ఫ్యూ పెట్టే వరకు. కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వలేదు. నోట్ల రద్దులాగా సడన్గా 4 గంటలకు ముందు పెట్టారు. పెట్టిన తర్వాత తెలిసింది ఇన్ని కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ పోయి చచ్చిపోతారు, ట్రాక్ మీద నుంచి చనిపోయి వాళ్ళు చాలా వాళ్ళు దేశానికి నిర్మాతలు అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వంలో లేబర్ మినిస్టర్ ఉంది, రాష్ట్రాల్లో లేబర్ మినిస్టర్ ఉంది. 31 కోట్లు వాళ్ళ సంక్షేమం కోసం, 31,000 కోట్లు సంక్షేమం కోసం ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా సడన్గా 4 గంటల్లో లాక్డౌన్ పెట్టిన తర్వాత ఇక పులి మీద ఎక్కిన తర్వాత దిగేదేలాగా ముందు చూస్తే వెనక చూస్తే ఈ పద్ధతిలో మనం వెళ్తున్నాం ఇవాళ. ఇప్పుడు సుబ్బారావు చెప్పారు, సాయికృష్ణ గారు అదే ఇందాకనేది. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళకపోయినా కనీసం జస్ట్ ఒక 1 lakh crores ప్యాకేజ్ ఇందా నేను లెక్కేసినట్టుగా 10 కోట్ల మందికి ఒక 10,000 2 నెలల మీద 10,000 ఇచ్చినా కూడా చక్కగా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళేమో, వాళ్ళు కదలకుండా ఉండేవాళ్ళు, అందరికీ మంచి జరిగేది. ఇవాళ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని చేసుకోవడానికి కూడా, కన్స్ట్రక్షన్ కానీ ఉపయోగపడేదని. బ్రీఫ్గా చెప్పండి మీరు. సార్ అదే ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం అంటే 1,00,000 కోట్లలో అయిపోతుందని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ 2011 జనాభా లెక్కల ప్రకారము 3.3 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. నేను 10 కోట్ల మందికి నగరాల్లో ఉంటున్న వాళ్ళు 10 crore మందికి 3.3 కోట్ల మంది. ఒక్క నిమిషం సార్, నేను అదే చెప్తున్నాను. అదే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. అది సరే, నేను మీరు చెప్పడం కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ మీరు నిజంగా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అనడంలో నేను కూడా దాన్ని స్వాగతించేవాడిని, అందరూ కూడా. ఎందుకంటే ప్రభుత్వం డిసిషన్ అది, మనం చేయలేము. బట్ పాయింట్ ఏంటంటే 3.3 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ దేశవ్యాప్తంగా ఉంటే, అందులో ఇందాక రఫీ గారు చెప్తున్నట్టుగా 22వ తేదీన ముందే 4 రోజుల ముందు మంచిగా ప్లాన్ చేసుకొని పంపించవచ్చు కదా అని అంటే గనక ఇంతమందిని పంపించే పరిస్థితి మన దగ్గర లేదు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, నేను ఒక పాయింట్ చెప్తున్నాను. నేను 22వ తేదీ సార్, నేను మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మార్చి 22వ తేదీన ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఏదో రాజమండ్రి నుంచి ఫ్లైట్ లో వస్తే, ఆ ఫ్లైట్ లో ఒక కోవిడ్ పాజిటివ్ కేసు వచ్చింది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇమీడియట్ గా టెస్ట్ చేసుకోవాలని చెప్పారు. సో నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ గాంధీ హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడి నిజంగా పర్సనల్ గా వాళ్ళకి ఏంటి ఎట్లా చేద్దామనంటే
టెస్ట్ చేసే పరిస్థితి మార్చి 22వ తేదీ లేదు. లేదండి, కరెక్ట్. కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు మొత్తం అందరూ కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి. అంటే టెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని అంటే టెస్టింగ్ కిట్స్ మన దగ్గర సరిగ్గా లేవు. అమెరికాలో కూడా ఇదే ప్రాబ్లం జరిగింది సార్. అమెరికాలో కూడా కాలిఫోర్నియా సంథింగ్, నాకు కరెక్ట్ గా స్టేట్ గుర్తు రావట్లేదు, కొలరాడో ఆర్ కాలిఫోర్నియా ఒక పాజిటివ్ కేసుని అసలు కోవిడ్ లేదని చెప్పేసి పంపించిన ఉదంతం కూడా చూసాం. సో అక్కడ నాట్ జస్ట్ ఇండియా, ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇక్కడ పీపీఈ కిట్ల సమస్య ఉండింది, మాస్కులు సంబంధించిన సమస్య ఉంది. ఇన్ని సమస్యల మధ్య ఒక్కసారిగా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ మనం గుర్తించకుండా అందరినీ ఎవరికి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోండి అని అంటే ఇంకా కష్టమయ్యేది ట్రేసింగ్. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. చాలా మంది ఇక్కడ స్ట్రాండెడ్ అయిపోయినారు. కొంతమంది ఎక్కడో జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఆగిపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో వేరే వేరే ప్లేస్లో టూరిస్టులుగా నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడే మనం అనేది 3.3 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ అని నేను చెప్పాను కదా, అంతమంది ఇళ్లకు వెళ్ళడానికి ఇప్పుడు శ్రామిక్ ట్రైన్లలో వెళ్ళట్లేదు సార్. ఆయా ఇండస్ట్రీలకు సంబంధించిన ఓనర్లు ఆదుకుంటూ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే సందర్భాలు ఉన్నాయి. అందరూ వెళ్ళట్లేదు, కొంత లక్షల మంది వెళుతున్నారు, వెళ్ళట్లేదని నేను చెప్పట్లేదు. వెళుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు. ఐ నో, నేను కూడా వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళకు మనం చేస్తున్నాం. అందుకే అందరూ కలిసి మన చుట్టుపక్కల వాళ్ళని ఆదుకోవాలనే మాట ఎందుకు వచ్చిందంటే అందుకే మనం ఇవన్నీ ఎందుకు వచ్చాయనంటే ఇమీడియట్ గా తీసుకున్న డిసిషన్స్ డెఫినెట్లీ అప్పుడు కనుక తీసుకోకపోయి ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు లేట్ చేసి ఉంటే ఇంకా పరిస్థితి వేరేలా ఉండేది అనేది అన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. నేను చెప్పే ముచ్చటే కాదు, అందరూ ICMR కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తూ ఉన్నారు, ఇదే విషయం చెప్తున్నారు. అఫ్ కోర్స్ రైట్, ఇంకా ప్లాన్డ్ గా చేయాలి అని అంటే నేను ఒక పాయింట్ చెప్తాను సార్. సారీ, ఒక 1 మినిట్ నాకు టైం ఇవ్వండి, జస్ట్ 1 మినిట్. చెప్పండి. ఇందులో ఈ రోజు మోదీ గారు చెప్పిన దాంట్లో ఈరోజు హైలైట్ గా కనబడుతున్నది, నాకు అనిపిస్తున్నది, ఇంతకాలం మనము ఎన్నో అంశాల చుట్టూ తిరుగుతూ మన ఎకానమీ నడుస్తూ వచ్చింది. ఎట్లాగంటే గ్లోబలైజ్డ్ వరల్డ్ అని, ప్రపంచము కుగ్రామంగా మారిపోయిందని, ఇట్లాంటి అనేక మాటలు మాట్లాడుతూ వచ్చాం. ప్రస్తుతం ఈరోజు కోవిడ్ వల్ల ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతోంది. అది భారతీయ దృక్కోణంలో మన ఆర్థిక వ్యవస్థను చూడడం. ఇది నిజంగా ఆయన లోకల్ అనే ఒక పదాన్ని పదే పదే ఉపయోగించడం జరిగింది. భారతీయ నిజంగా ఈ స్వీయ సమృద్ధి దిశగా మనం అడుగులు వేయడానికి ఇది ఒక చక్కని అవకాశము, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మనం అందరం యూటిలైజ్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి సమస్యల్ని అధిగమిస్తున్నామని ఆయన చెప్తూనే ప్రజలకు భరోసా కల్పించడం కోసం ఈ ప్యాకేజ్ ని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజ్ అనేది దీనివల్ల మొత్తం అద్భుతం జరిగిపోతుందా, అందరూ ఆనందంగా ఉంటారంటే ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఒక దెబ్బ తగిలిన తర్వాత గాయానికి మందేసుకుంటున్నాం అంతే. మనం ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఇది మాత్రమే. అండ్ ఫస్ట్ ఎయిడ్ అందరికీ జరిగింది, అందరికీ దెబ్బలు తగిలాయి, ప్రతి దేశానికి తగిలింది. ఇప్పుడు ఈ రోజు అమెరికా ఎందుకంత ఇబ్బందుల్లో ఉంది చూస్తున్నాం కదా. అమెరికా చాలా కష్టాల్లో ఉంది. మీరు చెప్పినట్టుగా ప్యాకేజ్ వాళ్ళు ముందే ప్రకటించారు కూడా, వాళ్ళు ఫస్ట్ లో ప్రకటించారు ప్యాకేజ్ ని. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్యాకేజ్ ప్రకటించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఒకసారి దీని గురించి సాయికృష్ణ గారు, దీని గురించి వేచి చూసాము. ఈ రోజు కరెక్ట్ టైంలోనే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారని నా అభిప్రాయం. ఓకే, సెకండ్ మెయిన్ టాపిక్ గా మనం కార్మికుల గురించి మాట్లాడుకున్నాం సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. సెకండ్ ఇష్యూగా మెయిన్ మీరు అన్నట్టుగానే ఫోకస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ని బాగా పెంచాలనే ఉద్దేశంతో అన్నారు. ఇది యాక్చువల్గా కొత్తగా ఇవాళ చెప్పేది కాదండి. మనకి 130 కోట్లు ఉన్నారు, అసలు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా మనమే ఒక హ్యూజ్ మార్కెట్. మన దగ్గర స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం కదా, ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంది. చాలామంది సదుపాయాలు లేవు, చాలామంది మినిమం ఒక ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి, మంది చాలా తక్కువ, అలా కన్జంప్షన్ తక్కువ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎన్నో ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు సుబ్బారావు గారు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్పే టాపికే, ఈసారి మరి కోవిడ్ తర్వాత వచ్చిన కొత్త లోకంలో ఇప్పుడు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు క్లిక్ అవ్వలేదు? ఫస్ట్ అవినీతి, రెడ్ టేపిజం, రెగ్యులేషన్స్, ఈ లైసెన్సులు, పర్మిషన్స్, అప్పుడు 91 లిబరేషన్తో తీసినా కూడా ఇంకా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సెటప్ పెట్టాలంటే ఎన్నో వాడు తల తాక్కొస్తుంది అన్నట్టుగా ఎంతో క్షోభ అనుభవిస్తే కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేరు. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తగ్గిపోయింది. అందరూ సర్వీస్లోకి వస్తున్నారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు లేరు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర, రోడ్ కానీ, రైల్వే నెట్వర్క్ కానీ, కనెక్టివిటీలు కానీ, ఈవెన్ పవర్ సప్లై కూడా ప్రాపర్గా ఏమీ నమ్మకంగా ఉండదు. లేబర్ ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ ప్రొడక్టివిటీగా లేదు, చదువుకున్న వాడికి ఉద్యోగం రావట్లా, ఆ చదువుకున్నాడు అసలు పని
పనికి రావట్లేదు ఇండస్ట్రీ తీసుకోవడానికి. అలాగే రా మెటీరియల్స్ కానీ పర్యావరణం, ఇప్పుడు వైజాగ్లో చూసాం ఎల్జీ యాక్సిడెంట్ కానీ, ఈ రెగ్యులేటరీ అథారిటీస్ ఎవరు పనిచేయరు, పర్యావరణ పరంగా డ్యామేజెస్ అవుతున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఇవన్నీ తట్టుకొని నిజంగా ఆయన లోకల్ కంపెనీలని ప్రోత్సహిద్దాం, లోకల్ ప్రొడక్షన్ చేద్దాం. అసలు నాకు అర్థమైంది ఏంటంటే బ్రీఫ్గా మోడీ గారు చెప్పినట్టు, ఇప్పుడు సాయికృష్ణ గారు చెప్పినట్టుగా బేసిక్గా మన ఎకానమీని మనమే రన్ చేసుకుందాం, మనమే ఎంతో శక్తి ఉంది అనేది కరెక్టే, ఆయన చెప్పిందంత కరెక్టే. కానీ గత 30 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు కొంతవరకు చాలా వరకు అచీవ్, మలేషియాని కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ చూస్తే ఎంతో అభివృద్ధి చెందినాయి గత 20-30 సంవత్సరాల్లో. మనం అంతా కూడా మిస్ అయిపోయాం. మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఇండోనేషియా కానీ, వియట్నాం కానీ, వీళ్ళందరూ ఎలా చూస్తారు? ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా అంటే రియలిస్టిక్గా ఉందనుకుంటారా, సాధించగలుగుతాం అనుకుంటారా? చెప్పండి సార్. ఇప్పుడు లాక్డౌన్ పెట్టినందువలన వైరస్ వ్యాప్తి చాలా వరకు అరికట్టబడింది, అందులో సందేహం ఏమీ లేదు. లాక్డౌన్ ఎవరు వ్యతిరేకించట్లేదు. అట్లాగే మోడీ గారు చప్పట్లు కొట్టమంటే కొట్టాం, కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించాం, ఇళ్లలో దీపాలు ఆర్పమంటే ఆర్పాం. మోడీ గారితో అందరం సంఘీభావం తెలియజేశాం. అయితే ప్రభుత్వం చేసే మంచి పనిని మెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఒకవేళ ఎవరైనా మెచ్చుకోకుండా మౌనంగా ఉన్నా వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు. అలాగే తప్పులు లోపాలని ఎత్తి చూసి సరి చేసుకొని ముందుకు సాగవలసిన బాధ్యత ఉంది. బాధ్యత గుర్తెరిగి చెప్పేదే లోపాలు తప్పులు. అది నిరాశావాదం కాదు, అలా ఎత్తి చూపడం నేరం కూడా కాదు. ఒకవేళ అలా ఎవరైనా భావిస్తే అది వాళ్ళ భావజాలంలో ఉన్న లోపమే తప్ప మరొకటి కాదు. ఈ రోజున మోడీ గారు చెప్పినటువంటి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ కూడా మంచి పథకాలే, మంచి ఆలోచనే. కానీ క్షేత్రస్థాయిలో మరి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, వాటిని ముందుకు తీసుకెళ్ళడం అనే దాని మీద మనం చాలా కఠినమైనటువంటి దృష్టి పెట్టవలసి ఉంది. ఎందుకంటే పూర్వం మనకి ఈ ఆర్సీసీ బిల్డింగ్ లేని రోజుల్లో పూరి గుడిసెలు, పెంకుటిళ్ళు ఉండేవి. వర్షాకాలం రావడానికి ముందు మనం వాటిని కప్పుల్ని బాగు చేసుకునేవాళ్ళం, ఎందుకంటే నీరు కారకుండా ఉండటానికి. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా ఉండి వచ్చి తడిసిన తర్వాత అప్పుడు బాగు చేసుకుంటా ఉండేవాళ్ళు. అప్పుడు బాగు చేసుకున్నా బాగు చేసుకోకపోయినా ఒకటే. అయితే మన దేశంలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ మోడీ గారు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి కారణం క్షేత్రస్థాయిలో మనకున్న గ్రౌండ్ రియాలిటీని మనం గుర్తించకపోవటం. మనకిక్కడ ఆస్తి మోరుడు ఆశబారుడు లాగా చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ హై ఉండి భారతదేశం యొక్క ఎకానమీ ఒక బిగ్గర్ ఎకానమీ అవడం మూలాన ఈ చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి ప్రారంభమై ఎదగడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక విధంగా ప్రజల మానసిక స్థితి, మనస్తత్వాన్ని కూడా పరిగణలో తీసుకుని కూడా పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా థింక్ బిగ్ లో ఉన్నారు అందరూ కూడా. అందువలన మోడీ గారు ఇచ్చినటువంటి ఒక మంచి పథకాలని కూడా మనం ఒక విధంగా వినియోగించుకోలేకపోయాం, మేక్ ఇన్ ఇండియా గానీ, స్టార్టప్ ఇండియా గానీ. అందువలన అది సక్సెస్ కాలేదు తప్ప ప్రతిపాదించిన మోడీ గారిది ఏం తప్పులేదు అందులో. ముఖ్యంగా ఈ రోజున మనం చూస్తున్నది ఏమిటంటే ఈ ప్రయాణం ప్రస్తుతం ఎటువైపు వెళుతుంది అనేది ఆందోళన కలిగించే అంశం. దీనికి మనం చర్చించుకోకుండాను, మన లోపాలని మనం ఎత్తి చూపుకోకుండాను మనం పరిష్కారాన్ని వెతకలేము. అందువలన ఈ రోజున మరి ఈ ప్యాకేజ్ అనేది నిజంగా ఇప్పుడు కొంత అవసరం ఉంటుంది, కానీ ఇదే మరి దీంతో అద్భుతం జరగదు అని కొంతమంది అన్నారు. అది నిజమే, అద్భుతం జరగకపోయినప్పటికీ కూడా మనం కొంత ముందస్తు ప్రణాళికతో కనుక వచ్చుంటే ఈ రోజు ఇంత ఆందోళన మనం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మనం ఎప్పుడో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాలను తీసుకొని ఈ రోజు పరిస్థితిని చూడలేం. ఎందుకంటే మన దేశంలో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, రోజు రోజుకి గణాంకాలు మారిపోతా ఉన్నాయి. మాది ఒక చిన్న గ్రామం. మా గ్రామంలో మరి ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం 25,000 ఉంటుందో జనాభా, 20,000 ఉంటుందో. కానీ నిజానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మా గ్రామంలో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. మరి ఇదేం లెక్క ఎవరికి అర్థం కానటువంటి అంశం. ఇందులో ముఖ్యంగా వలస వచ్చిన వాళ్లే బీహారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, విజయనగరం, శ్రీకాకుళం, అమలాపురం, అనంతపురం, మరి కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 1,50,000 మంది ఉన్నారు. ఇవి ఏ లెక్కల్లోకి వస్తున్నాయి? అందువలనే ఈరోజు నేను 30 కోట్ల మంది వలస కార్మికులు అని చెప్పన్నాను. జిల్లాలు దాటి వచ్చి ఉండొచ్చు, రాష్ట్రాలు దాటి ఉండొచ్చు, దాదాపు
చాలా రాష్ట్రాలు దాటి కూడా దూరం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే గ్రౌండ్ రియాలిటీని మనం లెక్కేసుకొని చూసుకున్నప్పుడు తేడాలు వస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాలను తీసుకొని మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రోజున మనం ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని కొంత ఆందోళనకరంగా మరి కొంత దూరం కొనసాగించవలసిన పరిస్థితి ఉంటుంది. అంత మాత్రం చేత ధైర్యం కోల్పోయో అలా మాట్లాడుకుంటే ఆశలు కోల్పోతాం, నిరాశావాదం వస్తుంది. ఆశావాదంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎంత ఆశావాదంతో ముందుకెళ్ళినా వాస్తవాన్ని మర్చిపోకూడదు, నేల మీదే నడవాలి మనం, అది తప్పనిసరి పరిస్థితి. అందువల్ల ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశపడుతున్నారు, ఇక్కడ ఆశ కూడా చాలా ముఖ్యం. ఏం ఆశపడుతున్నారో చూసి అందుకు అనుగుణంగా గనక కొన్ని పథకాలని గనక రూపొందించగలిగితే ఎకానమీ మరింత ఆయన ఆశించిన స్థాయిలో స్పీడ్ గా వెళ్తుంది పైకి. ఓకే సుబ్బారావు గారు. రామ్నాథ్ గారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మోడీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా సాధ్యం అంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ది బాగా డెవలప్ అవ్వాలన్నా కూడా. ఎందుకంటే లైసెన్స్ పర్మిషన్ నిజంగా కొన్నిసార్లు వింటుంటే ఎలక్ట్రిసిటీ కరెంట్ కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. అది చాలా దౌర్భాగ్యం. అంటే వాళ్ళు కరెంట్ అమ్ముకుంటున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు. అలా కరెంట్ తీసుకోవాలన్నా కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ గురించి అవన్నీ చెప్పక్కర్లేదు. ఓవరాల్గా అంటే ఆయన ఫోకస్ ఏంటంటే ఈ పోస్ట్ కరోనా ఈ ప్రపంచంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన మేక్ ఇన్ ఇండియా అని దీన్ని మెయిన్ ఫోకస్గా చేస్తూ ఇందా చెప్పినట్టుగా ల్యాండ్ లేబర్ లిక్విడిటీ లాస్ అన్నీ కూడా రిఫార్మ్ చేస్తాం. చాలా హ్యూజ్గా ఆయన ఏదో చేయబోతున్నట్టుగా అనౌన్స్ ఇచ్చారు. డీటెయిల్స్ తర్వాత తెలిస్తే మీరు చెప్పండి, ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ప్రధాని మోడీ గారు మొత్తం మార్చేస్తాము, 20 లక్షల కోట్లతో మొత్తం దేశాన్ని ఇచ్చేస్తామంటారు. మంచిదే అండి, ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆయన తన ప్రసంగంలో గ్రాస్ రూట్ లెవెల్ కూడా వెళ్ళాడు, కార్మికుల గురించి అందరి గురించి మాట్లాడారు. కాకపోతే లేబర్ విషయంలో ఎలాంటి సంస్కరణలు తెస్తారన్నది ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే చైనా నుంచి కరోనా నేపథ్యంలో చాలా పరిశ్రమలు బయట దేశాలకి ముఖ్యంగా ఇండియాకు రావడానికి ఆసక్తిగా ఉన్నాయి అన్న నేపథ్యంలో కంపెనీలకు సానుకూలంగా ఉండేలా కార్మిక చట్టాలని మార్చేస్తున్నారు, కొన్ని చోట్ల రద్దు చేస్తున్నారు అన్నది కూడా ఉంది. మన భారతదేశంలో మరి అలాంటి పరిస్థితి రాకుండానే పరిశ్రమల ఏర్పాటులో కానీ ఇతర అంశాల్లో కానీ ముందుకు వెళ్లాలని మనం భావించాల్సి ఉంటుంది. కానీ కార్మికుల్ని వాళ్ళ శ్రమను పనంగా పెట్టి మేక్ ఇన్ ఇండియా చేయాలి అనుకుంటే మాత్రం సరైనది కాదు. మరొక విషయం అండి, ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాం. కార్మికులు ఒక రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వస్తారా అన్న అనుమానం కూడా ఉంది. కానీ అలాంటి అనుమానం అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక పల్లెటూరులో కాలు మీద కాలు వేసుకుని ఒక వ్యక్తి ఆడే జీవించే పరిస్థితి లేదు. ఈ రోజు కరోనా వల్ల భయంతో అతను సొంతూరుకు వెళ్ళినా కూడా ఈ భయం తగ్గినాయన్న తర్వాత బతుకు తెరువు కోసం తిరిగి వలస బాట వెళ్ళాక తప్పదు. ఇంతకాలం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లారు అంటే సొంతూరు మీద ద్వేషంతోనో పక్కూరి మీద ప్రేమతోనో కాదు, ఒక గతిలేని పరిస్థితుల్లో బతుకు తెరువు కోసం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లారు. ఇప్పుడు ఈ కరోనా ఈ భయం అంతా సెటిల్ అయిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్తారు అన్నదైతే వాస్తవం. అలా లేకుండా ఎక్కడికక్కడ ఉపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్న అంశం కూడా అందుకు దోహదం చేస్తుంది అని భావించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం పైన ఎక్కువ దృష్టి పెట్టగలిగితే అక్కడే ఎక్కువ ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో పరిశ్రమల్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని. పరిశ్రమల్ని అంటే బడాబావులకి కట్టిపెడుతున్నారు అన్న ఒక కోణంలో కాకుండా పరిశ్రమలు ఉన్నప్పుడే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది, ఎన్నో కుటుంబాలు బాగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న దాన్ని బట్టి ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. కాకపోతే ఇది కేవలం కరోనా భయం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చేసిన ప్రసంగంగాను, కేవలం భయం నుంచి ప్రజలను తీసుకొచ్చి కొత్త ఆశలు సృష్టించడం కోసం ప్రకటించిన ప్యాకేజీ గాను కాకుండా ఈ ప్యాకేజ్ లో అంతో కొంత గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి రియాలిటీగా ఉంటే దేశానికి మంచి జరుగుతుందని ఆశించాల్సి ఉంటుందండి. ఓకే రామ్నాథ్ గారు. రఫీ గారు, మీరు ఎలా చూస్తారు ఈ మేక్ ఇన్ ఇండియా కానీ మ్యానుఫ్యాక్చరింగ్? అంటే చాలా ఫోకస్డ్గా ఆయన చెప్పారు కనుక లోకల్ బ్రాండ్స్, మనమే పెద్ద కంపెనీలని మనమే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, పెద్ద బ్రాండ్ మన. సాయికృష్ణ గారు, ఫైనల్ మీ దగ్గరికి వస్తాను, ఒక నిమిషం. రఫీ గారు చెప్పండి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్ ఇండియా కానీ ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా మనం వింటున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో గ్లోబలైజేషన్ పాలసీని తీసుకొచ్చాం. అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల ప్లేస్లో ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమలు భారతదేశానికి వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ చేయటం ద్వారా ఇక్కడ
పరిశ్రమలను అభివృద్ధి చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఒక పాలసీ తీసుకున్నాం. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎల్జీ కంపెనీ కూడా అందులో భాగమే కదా, విదేశాల నుండి వచ్చిన అలాగా కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రొడక్షన్ కాకపోయినా విదేశాల నుండి వచ్చినటువంటి వస్తువులు ఇక్కడ అసెంబ్లింగ్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి కంపెనీలు బోల్డెన్ ఉన్నాయి. వాటినే కదా మనం రండి మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టండి. ఇక్కడ మార్కెట్ కోసం అమెరికా వాళ్ళు ఇక్కడికి వస్తామంటున్నారు, మీరు రండి రండి ఇండియాకి రండి అని చెప్పి ఒక పక్కన పిలుస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో తయారు చేసేటువంటి వస్తువుకి వాళ్ళు వరల్డ్ వైజ్గా తయారు చేసేటువంటి వస్తువుకి వేరియేషన్ ఉంది. అది వాడు చాలా చీప్గా ఇవ్వగలుగుతున్నాడు, మనం అంత చీప్గా ఇవ్వలేకపోవటం వల్ల మార్కెట్లో వాడిని తట్టుకోలేకపోతున్నాం అనేది ఒక విశ్లేషణ మనం అనేక సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం. అయితే క్వాలిటీ విషయంలో కానీ బ్రాండ్ విషయంలో కానీ విదేశీ కంపెనీల మీద మనకి మోజు వచ్చేసింది. ఈ ఎగ్జాంపుల్ టెలిఫోన్స్ అండి. అంతకుముందు భారతదేశంలోనే టెలిఫోన్ కంపెనీ ఉండేది, ప్రభుత్వం దగ్గరే ఉండేది. అది పివి నరసింహారావు వచ్చిన తర్వాత అది ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్ళారు. ఎన్నో రకాల టెలిఫోన్స్ వచ్చినాయి, ఎన్నో కనెక్షన్స్ వచ్చినాయి, ఎన్నో కంపెనీలు వచ్చినాయి, సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు ఒక టెలిఫోన్ కావాలంటే 10 సంవత్సరాలు వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను ముఖ్యంగా చైనా నుండి, అమెరికా నుండి, యూరోప్ దేశాల నుండి దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేసేటువంటి స్థితిలోనే ఉండి ఆ కంపెనీలు మనం ఆ వస్తువులనే వాడుకుంటూ వాళ్ళనే మళ్ళీ పిలుస్తూ మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ విదేశాలకు వెళ్ళి రండి మా భారతదేశంలో మీరు పరిశ్రమలు పెట్టండి అంటూ ఒక పక్కన మళ్ళీ మనం మేక్ ఇన్ ఇండియాలో ఇక్కడ పరిశ్రమలు పెట్టామంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆ పరిస్థితి లేదు. విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు, ఇంకా రకరకాలుగా ఆగిపోయి ఉంది. ఈ ఆగిపోయిన నేపథ్యంలో చైనాలో ఏదో పరిశ్రమలని కూడా ఆ చైనాకి అమెరికాకు ఉన్నటువంటి ట్రేడ్ వార్లో వాళ్ళు వెళ్ళిపోయి ఏదో ఇండియాకి వస్తాయి అని చెప్పి ఒక పక్కన మనం అంటూనే ఉన్నాం. అది మేక్ ఇన్ ఇండియా ఎలా అవుతుంది? మేక్ ఇన్ ఇండియా అంటే లోకల్ అంటున్నారు, మరి లోకల్గా మనం ప్రమోట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ, పాపులారిటీ, రేటు అనేది ఒకటి ఉంది కదా. వాడు చాలా చీప్ అండ్ బెస్ట్గా ఇస్తున్నాడు. ఈ టెలిఫోన్ ఈ సెల్ ఫోన్ 3-4 వేలు ఇస్తాడు చైనా వాడు. అదే మనం తయారు చేస్తే 10,000 అవుతుంది. మార్కెట్కి వెళ్తే ఇండియన్ అయినా సరే వాడు 4,000 కొనుక్కుంటాడు, కానీ మన ఇండియా వాడు మేడ్ ఇండియా అని చెప్పేసి 10,000 కొంటాడా? ఈ ప్రాబ్లం అయితే ఉన్నది కదా. కాబట్టి ఇది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి దేశీయంగా తయారయ్యేటువంటి పరిశ్రమలు ఏమైతే మూతపడిపోయినాయో, ఏమైతే ఖాయిలా పడిపోయినాయో వాటిని తెరిపించాలి. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్కి ముందే పరిశ్రమలు మూతపడినటువంటి సందర్భాలను మనం ఎన్నోసార్లు ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఆర్థిక మాంద్యం ప్రకారంగా అనేక ఉత్పత్తులు పడిపోయినాయి, ఈ కొనుగోళ్లు లేక ఆయన మూసేశారు. కొన్ని లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు పోయి రోడ్ల మీదకి వచ్చారు అనేది ఒక పక్కన మనం చర్చిస్తుండగా ఈ కరోనా లాక్డౌన్తో పూర్తిగా జరిగింది. ఈ జరిగిన నేపథ్యంలో మళ్ళీ మనం దీన్ని బిల్డప్ చేసి వాటిని ఒక పక్కన పిలుస్తూ వాటితో కాంబినేషన్తో ముందుకి ఎలా వెళ్తామనేది నాకైతే అర్థం కావట్లేదు. సాయికృష్ణ గారు, అంటే వారు అనేది ఏంటంటే లోకల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓ పక్కనేమో ఫారినర్స్ని వచ్చి ఇన్వెస్ట్ చేయమంటున్నారు, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఈ రెండు కొంత క్లాష్ అని. బట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మన మోడీ గారు ఇవాళ చెప్పినట్టు సెల్ఫ్ రిలయంట్, మనమే అంటే సెల్ఫ్ సమృద్ధిగా అనుకుంటా, మనమే అన్ని ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం అన్నట్టు. బట్ ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇంపాక్ట్ వల్ల చాలా దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు యూరోప్ కానీ అమెరికా కానీ మెడికల్ సప్లైస్, ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ సప్లైస్, గౌన్లు కానీ, గ్లౌస్ కానీ, మందులు కానీ, వెంటిలేటర్లు కానీ అందరూ చైనా మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి భయం వచ్చింది. రే ఇంకోసారి ఇలా వస్తే ఆ దేశాలు మెడ మీద ఖర్చు పెట్టేటట్టు ఉంది కనుక ఏ దేశం ఆ దేశం కూడా కొంత, ఒకప్పుడు ఏంటి ఫుడ్ మీద ఉండేది, ఆ ఫుడ్ సెక్యూరిటీ ఉండాలనుకునే వాళ్ళు ఇవాళ ఫుడ్తో పాటు మెడికల్ ఇష్యూస్, రేపు మెల్లగా ఫార్మస్యూటికల్, మన ఇండియాలో ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ చాలా హ్యూజ్ ఎక్స్పోర్ట్ మనం. అలాంటిది రేపు వాళ్ళు ఏమనుకుంటారు, రేపు వాళ్ళతో వెళ్తే మనకెందుకు, మన ఫార్మస్యూటికల్ ఇక్కడే ఎక్స్పోర్ట్ చేయాలని యూరోప్ కానీ యుఎస్లో కూడా అలాంటి ఆలోచనలు వాళ్ళకి రావచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారు చెప్పిన ఈ ప్లాన్స్ కానీ ఇలాంటి ఎంతవరకు రియలిస్టిక్ అంటారు చెప్పండి, మీ అనలైజ్ చేసి కంక్లూడ్ చేయండి. యా ఎగ్జాక్ట్లీ సార్, వెన్ క్రైసిస్ కమ్స్ న్యూ ఎక్స్పర్ట్స్ విల్ ఎమర్జ్ అని అంటూ ఉంటారు ఎకనామిక్స్లో ముఖ్యంగా.
ఆర్థిక రంగంలో మనము గతంలో గ్రేట్ డిప్రెషన్ అని చూసాం. 1930s లో ప్రపంచాన్ని వణికించిన గ్రేట్ డిప్రెషన్ అంటారు. ఐ మీన్ అదే టైంలో ఈ సెకండ్ వరల్డ్ వార్ ఈ టైంలో వచ్చిన దాంట్లో కీనేషియన్ ఎకనామిక్స్ అని అంటూ ఉంటారు. కీన్స్ అనే వ్యక్తి ఆయన ఒక ఎకనామిక్ థియరీ ఇచ్చాడు. అంటే డిప్రెషన్ టైంలో ఎలా మనం బిహేవ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఎకనామిక్ థియరీ అమెరికా ఫాలో అయింది. ఆ తర్వాత కాలంలో డిప్రెషన్ నుంచి బయటపడ్డ తర్వాత గిల్బర్ట్ అనే వ్యక్తి ఎకనామిక్ థియరీకి మళ్ళీ మొగ్గు చూపింది. ఆయన కూడా నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి. ఇద్దరిది పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. నేను ఎగ్జాక్ట్లీ నేను ఎకనామిక్స్ ని కాదు, బట్ వెరాజ్ కీన్స్ కానివ్వండి గిల్బర్ట్ కానివ్వండి ఒక విరుద్ధమైన భావజాలాలు కలిగిన ఎకనామిక్స్లు అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమెరికాకి సంబంధించి ఆ దేశపు అవసరాలకు తగ్గట్టుగా ఆ టైంకి తగ్గట్టుగా వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను అనేది మన భారతదేశము మనకు తగ్గట్టుగా మన ఆర్థిక వ్యవస్థను మనం రూపాంతరం చెందించడానికి ఇది ఒక టైం అనేది నా అభిప్రాయం. దట్ ఈస్ వాట్ ఈవెన్ మోదీ చెప్తున్న మాటల్లో కూడా ఈ రోజు అదే కనిపించింది. ఇప్పుడు భారతీయత లేదా ఒక మనదైన ఒక లోకల్ అనే ఒక ఫీలింగ్ లోకి మనం వెళ్ళడం అవసరం అని అనిపిస్తోంది. ఇందులో ఒకటి మేక్ ఇన్ ఇండియా గురించి మీరు ప్రేజ్ చేశారు కదా సార్. మేక్ ఇన్ ఇండియా గురించి నేను చెప్తాను. మేక్ ఇన్ ఇండియాలో 2014-15లో మనం 25 కోట్ల 80% ఆఫ్ మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్న దాంట్లో 80% మనం ఇంపోర్ట్స్ చేసుకునేవాళ్ళం 2014-15లో. బట్ 2018-19కి 6% మాత్రమే ఇంపోర్ట్స్ జరిగాయి. అందులో 80% నుంచి 6%కి పడిపోయాం. అండ్ ఈ రోజు మనం మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్స్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్పోర్ట్స్ కి వెళ్ళబోతున్నాం రాబోయే రోజుల్లో. సో మేక్ ఇన్ ఇండియా పూర్తిగా విఫలమైంది అని చెప్పడానికి లేదు, కొన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్ గా నడిచింది. మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ విషయంలో మనం బాగానే చేస్తున్నాం. జోహో అని ఒక కంపెనీ 4G చిప్స్ తయారు చేసింది. సో మనం టెక్నికల్లీ మనం స్ట్రాంగ్ గానే అవుతున్నాం. అండ్ అట్ సేమ్ టైం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మన దగ్గర ఎక్కువగానే మేక్ ఇన్ ఇండియా జరుగుతోంది. మన దగ్గరే ఉత్పత్తులు చేస్తూ ఉన్నాం, ఉత్పాదక రంగం పెరుగుతూ వస్తోంది. అయితే వాస్ట్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో పెరగాల్సిన అవసరం ఉందనేది చెప్తున్నది. ఒక స్టడీ చెప్తాను సార్ నేను. చైనా నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడ్ వార్ కాదు, ఈ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ లో $500 బిలియన్ విలువైన ఉత్పాదక రంగంలోని సంస్థలు చైనా నుంచి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక సర్వే చెప్తోంది. ఏషియా ఈక్విటీ డివిజన్ ఆఫ్ క్రెడిట్ సూసి అని ఒక చాలా క్రెడిబుల్ సంస్థ చెప్తున్న నెంబర్ ఇది. అండ్ అందులో 33% క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లో వేరే దేశాలకు తరలిపోయే అవకాశం ఉందని, 14% కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ అపారల్ సెక్టర్ లో ఉంటుందని, 18% టెక్నికల్ హార్డ్వేర్ అండ్ సెల్ ఫోన్స్ లో ఉంటుందనేది వీళ్ళు చెప్తున్న నంబర్. సో మనం కరెక్ట్ గా రిలయబుల్ గా మనం అవ్వగలిగితే కనుక, మీరు చెప్పింది కరెక్టే, ఈ లోకల్ బ్రాండ్స్ ని మనం ఇంటర్నేషనలైజ్ చేస్తామనంటే అదే ఇవాళ మోదీ అన్నారు. ఇప్పుడున్న గ్లోబల్ బ్రాండ్స్ అన్ని కూడా ఒకప్పటి లోకల్ బ్రాండ్సే అని ఆయన ఇవాళ కోట్ చేశారు. ఒకప్పటి లోకల్ బ్రాండ్సే ఈ రోజు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాయి. ఈ రోజు జరగకపోవచ్చు, బట్ ఈ రోజు మనం లోకల్ బ్రాండ్ గా ఎదగగలిగితే అట్లీస్ట్ రాబోయే రోజుల్లో మనం గ్లోబల్ బ్రాండ్స్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మోదీ గారు చెప్పారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. రాబోయే రోజుల్లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిస్క్స్ ఉన్నాయి. రిస్క్స్ ని అధిగమించడానికి మనం ఖచ్చితంగా అందరం కృషి చేయాల్సిందే. ఆపర్చునిటీస్ ని కూడా ఒడిసి పట్టుకోవడానికి ఒక సృజనాత్మకతమైన ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇన్నోవేటివ్ గా ఆలోచించే వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా అవకాశాలు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ లేబర్ లాస్ లో మీరు ఒక విషయం కంక్లూడ్ చేస్తాను సార్, 30 seconds. లేబర్ లాస్ కి సంబంధించి మనం చాలా విషయాలు నిజంగా కూడా నేను కూడా అంటున్నాను, అది నిజంగా మన కార్మికుల్ని ఇబ్బంది పెడుతూ ఇంకొక సంస్థలు రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు ఈరోజు యూపీ గవర్నమెంట్ అట్లాంటి చర్యలు తీసుకుంటోంది. ఎట్ ద సేమ్ టైం వేరే దేశాల నుంచి ఉత్పత్తులు రావడం కూడా అవసరం, ఉత్పాదక రంగం పెరగడం కూడా అవసరము. అండ్ వాళ్ళు చెప్తున్నది ఈ రోజు యూపీ గవర్నమెంట్ కానీ ఎంపీ మధ్యప్రదేశ్ కానీ వాళ్ళు చేస్తున్న లేబర్ లాస్ 3 సంవత్సరాల వరకు అని అంటున్నారు. 3 సంవత్సరాల పీరియడ్ లో మనం ఎదగడం కోసం ఉపయోగపడుతుందా లేదా చూడాలి. దాని మీద డిబేట్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అలా ఉపయోగపడుతుందా లేదా అనేది కాదు, కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి పని గంటలు తీసేయటం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కానీ ఏదో విదేశీ కంపెనీలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి కార్మిక చట్టాలన్నీ తీసేయడం అంటే ఇది మళ్ళీ కొన్ని కోట్ల మంది కార్మికులకి అన్యాయం చేయడమే కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన గవర్నమెంటే చైనాలో ఉంది. రష్యాలో ఏం జరుగుతోంది, చైనాలో ఏం జరుగుతోంది, చైనాలో ఒకటే పార్టీ గవర్నమెంట్ ఉంది, చైనాలో ఒకటే పార్టీ గవర్నమెంట్. లేబర్ లా అనేది సాధించి పోరాటం చేసి తెచ్చుకున్నదండి, ఏదో విదేశీ కంపెనీల కోసం తీసేయడం కాదు.
రష్యా పిఎం మోడీ గారు జరిగింది అదే కదా సార్. రష్యా ఏమైంది? ఓకే, పిఎం మోడీ గారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్వియస్ తప్పకుండా అందరూ ఫోకస్ చేయాలి. దానికి ముఖ్యంగా ఆయనతో పాటు ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కానీ కింద స్థానిక సంస్థల అధికారులు కలెక్టర్లు అందరూ కూడా శ్రద్ధ చేసి అవినీతిని, రెడ్ టేపిజం, పర్మిషన్స్, లైసెన్సెస్ ఇవన్నీ కూడా మార్చి వాళ్ళ దృక్పథం మార్చుకుంటేనే దీన్ని క్యాపిటలైజ్ చేయడం తప్పితే లేదా పిఎం మోడీ గారు ఒక్కళ్ళు ఏం చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు లోకల్ స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాలతో డీల్ చేయాలి కనుక మరి వీళ్ళందరిలో కూడా దీని ఒక అవకాశం, ఈ విపత్తుని ఒక అవకాశం, ఆపర్చునిటీగా తీసుకుంటారు లేదనేది చూద్దాం. లెట్స్ అందరూ హోప్ ఫర్ ద బెస్ట్. డిబేట్లో పాల్గొన్న సయ్యద్ రఫీ గారు, సాయి కృష్ణ గారు, సుబ్బారావు గారు, రామ్నాథ్ గారు అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు టుమారో. థ్యాంక్ యూ.